వెబ్ సిరీస్లు ఏం నడుస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో కానీ? అవి కొన్ని చెప్పలేని ఉన్నాయి భయ. ఓకే. రిలీజ్ అయినాక మీరే చూడండి. రిలీజ్కి రెడీ ఉన్నాయా? ఓకే. ప్రజెంట్ రిలీజ్కి రెడీ ఉన్నాయి ఏమన్నా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ? ఈ మంత్ నెక్స్ట్ మంత్ తెలియదు కానీ ప్రజెంట్కి రిలీజ్కి రెడీ ఉన్నాయంటే ఫైటర్ రాజా అని ఒక మూవీ ఉంది, ఓకే. అదొకటి ఉంది. ఇంకా ఒక 2-3 మూవీస్ ఉన్నాయి. కొన్ని టైటిల్ చెప్పలేము, కొన్ని చెప్పినాయి. ఫైటర్ రాజా ఒకటే. ఓకే. నువ్వు ఎట్లా అసలు ఆడిషన్స్ ఇస్తావా లేకపోతే కాంటాక్ట్ నీకు రోల్ వచ్చేస్తుందా? కొన్ని రోల్స్ ఏమో కాంటాక్ట్ త్రూ వస్తాయి, కొన్ని నేను డైరెక్ట్ ఆఫీస్కి పోయి ఆడిషన్ ఇచ్చేస్తాను. ఓకే. ఆడిషన్స్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి నార్మల్గా? ఎన్ని రౌండ్స్ ఉంటే మనకు తెలియదు భయ్. మనం ఒకటే రౌండ్లో చెప్పి బయటకు వచ్చేస్తాం. ఒకటే రౌండ్ మొత్తం. ఓకే, సూపర్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది జర్నీ? లైక్ ఏ క్లాస్ నుంచి? నేను నా 3rd క్లాస్ ఉన్నప్పుడు జర్నీ స్టార్ట్ చేసిన. ఓకే. అంటే ర్యాండమ్గా స్టార్ట్ చేసిన. మా మమ్మీ డాడీ కళ ఇది సినిమా ఇండస్ట్రీలో ఉండాలని. ఓకే. వాళ్ళు నన్ను తిప్పిరు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ ఒక రోజు లోబన్న తెలుసా అన్న వాళ్ళ షాప్ ముంగడికి వెళ్ళిపోతుంటే దూరంకి ఆ లోబాబాయ్ అన్నారు. ఆయన దగ్గర పిలిచి చేస్తావా నాతో యాంకరింగ్ అన్నాడు. ఫస్ట్ నవ్వుకున్నా, అరే నేను చేస్తానా అని. నెక్స్ట్ డే ఆయనలాగా తయారయ్యి రమ్మన్నాడు. రమ్మంటే కటింగ్ అవన్నీ ఆయనలాగానే చేసుకొని పోయినా. మస్తు నవ్విండు చూసి. ఆయన బండి మీద తీసుకొని పోయి నన్ను మా మ్యూజిక్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో తీసుకొని యాంకరింగ్ చేసిండు డైరెక్ట్. సో అప్పటి నుంచి స్టార్ట్ అయితే అప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి 6th 7th క్లాస్ నుంచి అప్పటి నుంచి ట్రై చేస్తుంటే వాడి దినం 11 సినిమాలు చేసిన నేను. నీది ఒక షోలో ప్రదీప్ మాచిరాజు గారితో ఒక వీడియో ఉంటుంది, అది బాగా వైరల్ అయింది అనుకుంటా. ఎక్స్ప్రెస్ రాజా షో కూడా చేసిన చిన్న. ఓకే, అదేనా వైరల్ అయింది? అది వైరల్ అయింది. మళ్ళీ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, అవి కూడా అప్పుడు చిన్నప్పుడు వైరల్ అయినాయి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏం షోస్ చేయట్లేదా? జబర్దస్త్ కానీ? లేదు, అవన్నీ మనకి ఇంట్రెస్ట్ లేవు. ఓకే. ఓన్లీ మూవీస్. మన ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ది. సీరియల్స్ ఇంతవరకు పోలేదు. ఓకే, చెప్పలేము. ఓకే. ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా ఫర్దర్గా? యాక్చువల్లీ నేను కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తా భయ్యా. మా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. అంటే ఇట్లా వచ్చి చేయండి అంటే వాళ్ళు కూడా ఫీల్ కాకుండా వచ్చి చేస్తారు. ఏంటంటే అందరినీ నవ్వుపియాలని నాది. ఓకే. అది ఉన్నప్పుడు నేను కామెడీ రీల్స్ చేస్తుంటే కొంతమంది అంటారు, అరే అట్లా చేయకరా గలీజున్నాయి అని. కానీ వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను 10 మందిని నవ్వుపిస్తున్నా. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్కరికి నచ్చుతుంది. ఎట్లా అంటే నేను వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు నాకు చెప్తారు, అరే ఈ వీడియో మస్తు ఉందని. సో అప్పుడు అనుకుంటా, అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతుందని. ఫ్యూచర్ గోల్ ఏంటి ఆల్టర్నేట్గా? ఫ్యూచర్ గోల్ అంటే 3 ఉన్నాయి భయ. యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నాయి 3. అయితే హీరో కావాలా, లేకపోతే విలన్ కావాలా, లేకపోతే కామెడియన్ కావాలా. ఈ 3 ఏదైనా నాకు ఓకే. డైరెక్షన్ కానీ రైటింగ్ కానీ ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అవి చేస్తాం బ్యాక్గ్రౌండ్, అంటే ఫ్రేమ్లో అయితే ఆర్టిస్ట్ లాగా ఉండాలని ఉంది. సో మనం వెనక చేస్తూనే ఉండాలి. నీ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ఎవరు ఎడిట్ చేస్తుంటారు? నేనే భయ, నేనే చేసుకుంటాను. నువ్వే చేసుకుంటావు అన్నీ?